నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ లైవ్ అండ్ ఎక్స్‌ప్లోర్ విత్ షణ్ముఖ్. నిన్నటి వీడియోలో మనం జావాలో ఉన్నటువంటి వేరియబుల్స్ గురించి, ఇంకా వేరియబుల్స్ ఎట్లా డిక్లేర్ చేయాలి, ఒక ప్రోగ్రామ్ గురించి నేర్చుకున్నాం. సో, ఇవాళ మనం జావాలో ఉన్నటువంటి డేటా టైప్స్ గురించి నేర్చుకుందాం. మనం వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు మీరు స్టోర్ చేస్తున్న వాల్యూకి డేటా టైప్ అనేది కన్ఫర్మ్‌గా స్పెసిఫై చేయాలి. సో, ఇక్కడ డేటా టైప్స్ ఇవాళ నేర్చుకుందాం. జావాలో 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్. ప్రిమిటివ్ డేటా టైప్ అంటే మనకి బిల్ట్ ఇన్ డేటా టైప్స్ ఇవి. ఆటోమేటిక్‌గా లాంగ్వేజ్‌లోనే ప్రెజెంట్ అయి ఉంటాయి. యూజర్ వీటిని స్పెసిఫై చేయక్కర్లేదు. జావాలో బిల్ట్ ఇన్ ఉంటాయి ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్. నెక్స్ట్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. సెకండ్ టైప్ వచ్చేసి ఇవి యూజర్ స్పెసిఫై చేసుకోవాలి, బిల్ట్ ఇన్ కాదు. ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో మనకి 8 టైప్స్ ఉన్నాయి. బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, బూలియన్ అండ్ క్యార్ అని చెప్పి. నాన్ ప్రిమిటివ్‌లో 3 టైప్స్ ఉన్నాయి మొత్తం. స్ట్రింగ్, అరేస్ అండ్ క్లాసెస్. సో, ఫస్ట్ మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ చూద్దాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ జావా ఆర్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్. అంటే ఆటోమేటిక్‌గా లాంగ్వేజ్‌తో కలిసి బిల్ట్ ఇన్‌గా మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి వస్తాయి. ఇందులో 8 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ బైట్. ఈ బైట్ అనేది ఒక డేటా టైప్. ఈ డేటా టైప్ ఏం చేస్తదంటే ఇట్ స్టోర్స్ వాల్యూస్, ఇట్ స్టోర్స్ నెంబర్స్ ఫ్రమ్ -128 to 127 వరకు. ఈ రేంజ్‌లో ఉన్నటువంటి నంబర్స్‌ని ఏదైనా సరే బైట్ డేటా టైప్ వాడి స్టోర్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం -128 కాకుండా -129 స్టోర్ చేద్దాం అనుకుంటే బైట్ వాడి అది స్టోర్ అవ్వదండి. ఎందుకంటే బైట్ రేంజ్ వచ్చేసి -128 నుంచి 127 వరకే కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డేటా టైప్ షార్ట్ డేటా టైప్. షార్ట్ వచ్చేసి యూజ్ ఇట్ టు స్టోర్ హోల్ నెంబర్స్ ఫ్రమ్ -32,768 to 32,767. ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు ఉన్నటువంటి ఏ నెంబర్స్‌నైనా షార్ట్ డేటా టైప్ వాడి స్టోర్ చేసుకోవచ్చు. సో, ఇందులో మనం -129 బైట్ వాడి అవ్వలేదు కాబట్టి ఇక్కడ షార్ట్ వాడి చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి స్టోర్ అవుతుంది -129. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ ఇంటీజర్ డేటా టైప్. ఇంటీజర్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద హోల్ నెంబర్స్. సిమిలర్ టు బైట్ షార్ట్ అండి. ఇంటీజర్ కూడా నెంబర్స్ వాడడానికి నెంబర్ స్టోర్ చేయడానికి వాడతారు. కానీ బైట్ అండ్ షార్ట్‌తో పోల్చుకుంటే రేంజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంటీజర్‌ది స్టోరింగ్ వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఫోర్త్ వన్ కూడా సిమిలర్ టు బైట్, షార్ట్ అండ్ ఇంట్. ఈ 3 ఎట్లయితే నెంబర్ స్టోర్ చేయడానికి వాడారో లాంగ్ కూడా నెంబర్ స్టోర్ చేయడానికి వాడతారు. కానీ ఈ ఇంటీజర్ ఇంకా బైట్ అండ్ షార్ట్‌తో పోల్చుకుంటే లాంగ్ అనేది రేంజ్ ఎక్కువ. ఇది ఎక్కువ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోగలదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోటింగ్ డేటా టైప్. ఫ్లోట్ డేటా టైప్ ఏంటంటే మనకి పాయింట్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంటాయి. అంటే డెసిమల్ డిజిట్స్. అంటే మనకి ఏవైతే ఫ్రాక్షన్ వాల్యూస్ ఉంటాయో అవి స్టోర్ చేసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ 2.97 ఇటువంటి ఫ్రాక్షనల్ ఫ్లోటింగ్ వాల్యూస్‌ని ఫ్లోట్ డేటా టైప్ వాడి స్టోర్ చేసుకోవచ్చు. అయితే మనకి పాయింట్ తర్వాత 6-7 డెసిమల్ డిజిట్స్ వరకు ఫ్లోటింగ్‌లో మనం డిక్లేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డబుల్ కూడా సేమ్ ఫ్లోట్‌లానే ఫ్రాక్షనల్ వాల్యూస్‌ని స్టోర్ చేయడానికి వాడతారు. కానీ మనం ఫ్లోట్‌లో 6-7 డెసిమల్ డిజిట్స్ అంటే పాయింట్ తర్వాత 6-7 డిజిట్స్ స్టోర్ చేయగలిగితే డబుల్ యూజ్ చేస్తే 15-16 డిజిట్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు పాయింట్ తర్వాత. నెక్స్ట్ వన్ వచ్చేసి సెవెంత్‌ది బూలియన్. బూలియన్‌లో మనకి 2 ఉంటాయి. ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇఫ్ కండిషన్ ఈస్ ట్రూ దెన్ ఇట్ రిటర్న్స్ ట్రూ. ఇఫ్ కండిషన్ ఈస్ ఫాల్స్ దెన్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో క్యార్ వచ్చేసి మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసుకున్నాం. సింగిల్ క్యారెక్టర్‌ని స్టోర్ చేయడానికి వాడతారు. లేదా మనకి ఏబీసీ లెటర్స్‌కి ఆస్కీ వాల్యూస్ అని చెప్పుంటాయి. ఆస్కీ వాల్యూస్‌ని స్టోర్ చేయడానికి కూడా క్యార్ డేటా టైప్ వాడతారు. సో, ఇవండి ఆ 8 టైప్ ఆఫ్ డేటా టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ జావా. సో, మనం ఇప్పుడు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి నేర్చుకుందాం. నువ్వు నేర్చుకున్నటువంటి ఈ 8 ఏవైతే ఉన్నాయి ప్రిమిటివ్ డేటా టైప్స్‌కి ఒక్కొక్క దానికి ప్రోగ్రామ్ చేస్తూ ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూషన్ నేర్చుకుందాం. సో, లెట్స్ స్టార్ట్. సో, ఫస్ట్ నోట్‌ప్యాడ్‌లో ఒక న్యూ ట్యాబ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం ఫస్ట్‌లో జావాలో ఏ అప్లికేషన్ బిగిన్ చేసినా ఫస్ట్ క్లాస్‌తోనే బిగిన్ చేయాలి. సో, క్లాస్ ఇవాళ మనం డేటా టైప్స్ గురించి నేర్చుకుంటాం కాబట్టి క్లాస్ డీటీ షార్ట్‌కట్‌లో డేటా టైప్‌ని డీటీ అని స్పెసిఫై చేసుకున్నాం. క్లాస్ డీటీ. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇదనేది కన్ఫర్మ్‌గా మనకి జావాలో మెయిన్ ఫంక్షన్ ఉండాలండి. ఈ మెయిన్ మెథడ్ తర్వాత మీరు ఏదైతే కోడ్ రాస్తారో ఆ మెథడ్స్ కానీ ఫంక్షన్స్ కానీ రాస్తారో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో, మనం ఫస్ట్ డేటా టైప్ వచ్చేసి ప్రిమిటివ్‌లో బైట్ అండి. ఈ బైట్ డేటా టైప్‌కి వాల్యూ ఎంతో కొంత ఈ రేంజ్‌లో ఇచ్చి మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. అండ్ అదర్ దాన్ దిస్ ఈ రేంజ్ కంటే కూడా బయట వాల్యూస్ ఇచ్చి కూడా స్టోర్ చేద్దాం ఒకసారి. స్టోర్ చేసుకునేది లేదో బయట చూద్దాం. సో, ఫస్ట్ బైట్ కాబట్టి
డేటా టైప్ బైట్. నేను వేరియబుల్ నేమ్ ఏదైనా యూజర్ ఇష్టం కాబట్టి మై బైట్ అని ఇచ్చుకుంటున్నా. ఈక్వల్ టు సమ్ వాల్యూ. సపోజ్ మనం -128 ఇద్దాం. సో ఎందుకంటే -128 నుంచి 127 వరకు స్టోర్ చేసుకుంటుంది అన్నారు కాబట్టి -128 ఇచ్చేద్దాం ఒకసారి. -128 సెమీకోలన్ అనేది మస్ట్, ఎందుకంటే ఆ లైన్కి అది ఎండింగ్ లాంటిది. సో ఇప్పుడు మనం బైట్ డేటా టైప్ని స్పెసిఫై చేసుకున్నాం కాబట్టి దీన్ని ప్రింట్ చేద్దాం. system.out.println అనే ఫంక్షన్ వాడతామండి మనం స్టేట్మెంట్ జావాలో ప్రింట్ చేయడానికి. సో system.out.println వేరియబుల్ నేమ్ స్పెసిఫై చేయాలి లోపల కర్లీ బ్రేసెస్ మధ్యలో. మన వేరియబుల్ నేమ్ వచ్చేసి మై బైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం బైట్ అనే దాన్ని డిక్లేర్ చేసుకున్నాం. వేరియబుల్ డేటా టైప్ వచ్చేసి బైట్, వేరియబుల్ నేమ్ వచ్చేసి మై బైట్. దానికి వాల్యూ -128 ఇచ్చాం, ఎందుకంటే దీని రేంజ్ వచ్చేసి -128 to 127 కాబట్టి -128 ఇచ్చి ట్రై చేద్దాం. దీన్ని ప్రింట్ చేస్తున్నాం నెక్స్ట్. సో స్టేట్మెంట్ని క్లోజ్ చేయండి. ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత ఎక్కడైతే మీరు ప్రోగ్రామ్ సేవ్ చేస్తారో ఆ పాత్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావాసి దీన్ని కంపైల్ చేయండి. కంపైల్ చేయడానికి కమాండ్ జావాసి మీ ఫైల్ నేమ్ .java అంటే dt.java. సో ఎర్రర్స్ ఏమీ లేవు కాబట్టి ఇక్కడ మనం ప్రోగ్రామ్ కంపైల్ చేసాం, ఎర్రర్స్ ఏం లేవు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ లైన్ రన్ చేయమంటుంది. రన్ చేద్దాం ఒకసారి. రన్ చేయడానికి కమాండ్ వచ్చేసి జావా యువర్ క్లాస్ నేమ్, జావా క్లాస్ నేమ్ వచ్చేసి dt. సో జావా dt. సో ఇక్కడ మనం బయట -128 ఇచ్చాం కాబట్టి -128 స్టోర్ అయింది. సో ఇది ప్రింట్ చేసింది. సపోజ్ ఇక్కడ మనం ఇప్పుడు ఈ బైట్లో వాల్యూ వచ్చేసి అవుట్ ఆఫ్ రేంజ్ ఇద్దాం, అంటే -28 నుంచి లేదా -27 అట్లా కాకుండా -128 కాకుండా -129 ఇచ్చి ఇంకా 127 కాకుండా 128 ఇచ్చి స్టోర్ చేద్దాం. ఒకసారి తీసుకుంటుందో లేదో చూద్దాం. సో మనం ఇక్కడ ప్రోగ్రామ్లో మారుద్దాం ఒకసారి. -128ని -128 చేసి ఒకసారి మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేయండి, కంపైల్ చేయండి. ఇక్కడ మనకి కంపైల్ చేస్తే ఎర్రర్ చూపిస్తుంది ఏమని, ఇన్కాంపాటబుల్ టైప్స్ పాసిబ్లీ లాసీ కన్వర్షన్ ఫ్రమ్ ఇంటూ టు బైట్. ఇంటూ టు బైట్ ఎందుకంటే మనకి ఇక్కడ బైట్ వచ్చేసి -128 నుంచి 127 వరకు కాబట్టి మనం ఇచ్చింది -129 అవుట్ ఆఫ్ రేంజ్ కాబట్టి ఇది ఎర్రర్ చూపించింది. మన నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి ప్రిమిటివ్స్లో షార్ట్ అండి. షార్ట్ డేటా టైప్ ప్రోగ్రామ్ రాద్దాం. సో షార్ట్ అనేది డేటా టైప్, వేరియబుల్ నేమ్ మన ఇష్టం కాబట్టి నేను మై షార్ట్ అని ఇచ్చుకున్నా. మై షార్ట్ ఈక్వల్ టు మనకి షార్ట్ డేటా టైప్ రేంజ్ వచ్చేసి -32,768 to 32,767 కాబట్టి సపోజ్ నేను ఇప్పుడు 32,767 ఇస్తానండి. ఈ వాల్యూ ఇస్తాను నేను ఇప్పుడు, ఎందుకంటే మనకి ఇదే లాస్ట్ రేంజ్ కాబట్టి స్టోర్ చేసుకుంటుంది. దీన్ని ప్రింట్ చేద్దాం. system.out.println of our variable name is my short. సో మై షార్ట్. సో దీన్ని సేవ్ చేసి ప్రోగ్రామ్ ఎక్కడైతే సేవ్ చేశారో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇక్కడ కంపైల్ చేయండి. కంపైల్ చేయడానికి కమాండ్ జావాసి dt.java అంటే ఫైల్ నేమ్. సో ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది ఎందుకంటే ఐడెంటిఫైయర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే మనం నెంబర్ స్పెసిఫై చేయడం 32,767 ఇక్కడ మధ్యలో కామా వచ్చింది, దానివల్ల మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో మనకి ఎందుకు ఎర్రర్ చూపించింది అంటే ఇక్కడ మనం స్పెసిఫై చేసేటప్పుడు నెంబర్ని 32,767ని మధ్యలో కామా వచ్చింది, అందుకని చెప్పి మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో మనం ఈ కామా తీసేసి ఒకసారి ప్రోగ్రామ్ మళ్ళీ రన్ చేద్దాం. సో కామా తీసేసాం, మీరు మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ప్రోగ్రామ్ కంపైల్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే కంపైల్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ కంపైల్ అయింది కాబట్టి ఇప్పుడు రన్ చేసుకోవచ్చు. మన ప్రోగ్రామ్ ఎర్రర్స్ ఏం లేవు కాబట్టి. సో ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. సో ప్రోగ్రామ్ రన్ చేయడానికి కమాండ్ మనకి తెలిసిందే, జావా అవర్ క్లాస్ నేమ్ ఇస్ dt. సో మనం చూసుకోవచ్చు 32,767 ప్రింట్ అయింది. సో ఒకసారి రేంజ్ అవుట్ ఆఫ్ ది బౌండ్ ఇద్దాం, అంటే 32,767 కాకుండా 32,768 ఇచ్చి చూద్దాం. ప్రోగ్రామ్ కంపైల్ చేసి ఎర్రర్ ఇస్తుందో చూద్దాం. సో ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నాను, ఒక్క నెంబర్ పెంచుతున్నాను. సో ఎందుకంటే అవుట్ ఆఫ్ బౌండ్ అయిపోయింది ఇప్పుడు మనకి. చూద్దాం ఒకసారి మళ్ళీ కంపైల్ చేసి ప్రోగ్రామ్ని. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇన్కంపాటబుల్ టైప్స్ ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే అవుట్ ఆఫ్ ది బౌండ్ వెళ్ళింది వాల్యూ అన్నది. నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి డబుల్ కూడా డిక్లేర్ చేద్దాం. మనం ఇప్పుడు డబుల్ బూలియన్ క్యార్ 3 కలిపి ఒకేసారి డిక్లేర్ చేద్దాం ప్రోగ్రామ్లో. సో నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి డబుల్ కాబట్టి డబుల్. ఇక్కడ ఇది వేరియబుల్ నేమ్ మన ఇష్టం కాబట్టి నేను మై డబుల్ అని ఇచ్చుకుంటున్నా.
ఇక్కడ మనకి డబుల్ కూడా సేమ్ ఫ్లోటింగ్ వాల్యూ లాగే, కానీ మనం ఫ్లోటింగ్ వాల్యూలు ఏంటంటే నెంబర్ తర్వాత ఇక్కడ ఏం స్పెసిఫై చేస్తాం నెంబర్, దాని తర్వాత F1 ఇస్తాం. డబుల్లో వచ్చేసి D అని స్పెసిఫై చేయాలి. సో ఇంకా మనకి డబుల్ వచ్చేసి దీని తర్వాత 15 to 16 వాల్యూస్ స్టోర్ చేసుకుంటుంది పాయింట్ తర్వాత. సో ఇక్కడ మనం టోటల్ ఒక 8 వాల్యూస్ ఇస్తాం. ఓకే, 2.99779779. సపోజ్ మనం ఇప్పుడు 8 వాల్యూస్ ఇచ్చాం, 8 వాల్యూస్ కూడా మనకి ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో. ఎందుకంటే డబుల్ వచ్చేసి పాయింట్ తర్వాత 15 to 17 డెసిమల్స్ వరకు కూడా రేంజ్ స్టోర్ చేసుకోగలదు. నెక్స్ట్ వచ్చేసి మనకి డేటా టైపు బూలియన్ వచ్చేసి ఏదో ట్రూ ఆర్ ఫాల్స్. సో మనకు తెలిసింది ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ అని. ఏదో కండిషన్ ఇస్ ట్రూ ఇట్ రిటర్న్స్ ట్రూ, ఇఫ్ కండిషన్ ఇస్ ఫాల్స్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఇప్పుడు మనం బూలియన్ కూడా డిక్లేర్ చేసుకుందాం. ఇక్కడ డేటా టైప్ వచ్చేసి బూలియన్ కాబట్టి బూలియన్ వచ్చేసి మనం వేరియబుల్ ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఈజ్ జావా ఫన్ అని చెప్పి నేను వేరియబుల్ ఎంచుకున్నాను. బూలియన్ ఈజ్ జావా ఫన్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చా. అంటే మనకి ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఈజ్ జావా ఫన్ అంటే మనకి ట్రూ రిటర్న్ అవుతుంది, ఎందుకంటే మనం దానికి వాల్యూ ఇచ్చింది ట్రూ కాబట్టి. ఈజ్ జావా ఫన్. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేటా టైప్ క్యార్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ సింగిల్ క్యారెక్టర్ లైక్ సింగిల్ ఏ ఆర్ సింగిల్ బి కదా. సో క్యార్ వేరియబుల్ యూజర్ ఇష్టం కాబట్టి మై క్యార్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్ మధ్య మనం క్యారెక్టర్ డేటా టైప్ని ఇన్సర్ట్ చేయాలి వాల్యూ. సో నేను వచ్చేసి ఐ క్యార్ ఈక్వల్ టు క్యాపిటల్ సి అనేది స్పెసిఫై చేద్దాం అనుకుంటున్నా. సో అందుకని క్యాపిటల్ సి ఇచ్చాను నేను వాల్యూ. ఇంకా దీన్ని ప్రింట్ చేద్దాం మనం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇక్కడ మనం వేరియబుల్ నేమ్ వచ్చేసి మై క్యార్ కాబట్టి మై క్యార్. సో ఇది మనకి ప్రోగ్రామ్ డబుల్కి బూలియన్కి ఇంకా క్యారెక్టర్కి వచ్చేసి. సో మనం ఒకసారి రన్ చేసి చూద్దాం దీన్ని. జావా సి డిటి డాట్ జావా. సో ఎర్రర్ చూపిస్తుంది మనకి ఎక్కడంటే, ఓకే ఇక్కడ మనం వేరియబుల్ నేమ్ చేంజ్ చేయడం మర్చిపోయాము. ప్రింట్ స్టేట్మెంట్లో మై ఫ్లోట్ బదులు మై డబుల్ ఇవ్వాలి ఇక్కడ మనం. సో మై డబుల్ ఇప్పుడు కరెక్ట్ అవుతుంది ప్రోగ్రామ్. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం, ఎర్రర్స్ ఏమి ఇవ్వదు. సో చూసుకోవచ్చు ఎర్రర్స్ ఏమి ఇవ్వలేదు. సో ఇప్పుడు రన్ చేద్దాం. జావా డిటి, అవర్ ఫైల్ నేమ్ ఈజ్ డిటి. సో మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ మన డబుల్ వాల్యూ ప్రింట్ అయింది, తర్వాత ట్రూ అని రిటర్న్ అయింది బూలియన్ వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ కూడా రిటర్న్ అయింది, సి మనం స్పెసిఫై చేసినటువంటిది. సో ఈ విధంగా మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ని జావాలో డిక్లేర్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద వీడియో అబౌట్ టుడేస్ టాపిక్, దట్ ఈస్ జావా ప్రిమిటివ్ డేటా టైప్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు థర్డ్ డేటా అయినటువంటి ఇంట్ ప్రోగ్రామ్ రాసుకుందాం. సో ఇంట్ వచ్చేసి మనకి బయట ఇంకా షార్ట్తో పోల్చుకుంటే రేంజ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో దీన్ని కూడా ట్రై చేద్దాం ఒకసారి. సో ఇక్కడ మీరు ఫస్ట్ డిక్లేర్ చేసుకోవాల్సింది షార్ట్ కాదు, ఇంట్. సరే నేను ఇక్కడ వేరియబుల్ నేమ్ వచ్చేసి మై ఇంట్ అని ఇచ్చుకుంటాను, ఎందుకంటే యూజర్ ఇష్టం కాబట్టి. సో నేను ఇక్కడ దీన్ని అవుట్ ఆఫ్ బౌండ్ ఇచ్చాను ఇందాల షార్ట్కి. ఇక్కడ ఇప్పుడు ఈ వాల్యూ వచ్చేసి ఇంట్లో స్టోర్ అయింది, ఎందుకంటే ఇంట్ రేంజ్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంది కాబట్టి షార్ట్ ఇంకా బయటతో పోల్చుకుంటే. సో ప్రోగ్రామ్ అనేది కన్ఫర్మ్గా రన్ అవుతుంది, ఆన్సర్ కూడా వస్తుంది. సో ఇదండి మన ప్రోగ్రామ్ ఇంటికి. సో ఇప్పుడు మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ప్రోగ్రామ్ కంపైల్ చేసి రన్ చేయండి ఒకసారి. జావాసి మన ఫైల్ నేమ్ వచ్చేసి డిటి డాట్ జావా. సో ఇక్కడ ప్రోగ్రామ్ కంపైల్ అయింది, రన్ చేద్దాం. జావా డిటి. సో ఇక్కడ మనం చూసుకుంటే 32,768 ఇప్పుడు ప్రింట్ అయింది, ఇందులో ప్రింట్ అవ్వాలి ఎందుకంటే షార్ట్ రేంజ్ కంటే ఎక్కువ కాబట్టి. ఇక్కడ ఇంట్ వచ్చేసి రేంజ్ కరెక్ట్గా సరిపోయింది మనకి. ఇంట్ వచ్చేసి ఎక్కువ రేంజ్ కాబట్టి మనకి ఇక్కడ ఈ వాల్యూ కూడా ప్రింట్ అయింది స్టోర్ అయ్యి. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఇంట్ టైపు ఈ రేంజ్ ఇచ్చి చూద్దామండి వాల్యూస్. సో ఈ వాల్యూ ఇద్దాం ఒకసారి. సో ఆ వాల్యూని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసాను నేను. కామర్స్ తీసేయండి, కామర్స్ అంటే మనకి ఎర్రర్ ఇస్తుంది ప్రోగ్రామ్ ఉన్నది. కామా కూడా ఒక యాస్కి వాల్యూ ఉంటుంది కాబట్టి ఎర్రర్ ఇస్తుంది మనకి. సో ఇప్పుడు మనం ఇది వచ్చేసి ఇంటి యొక్క రేంజ్ అండి. సో ఈ రేంజ్ ఒకసారి ప్రింట్ అయిద్దారా చూద్దాం. ప్రింట్ అయితే ఎందుకంటే ఆటోమేటిక్గా ఆ రేంజ్ మనకి ప్రెజెంట్ ఉంది కాబట్టి ఇంట్లో. సో ప్రోగ్రామ్ కంపైల్ చేద్దాం ఒకసారి. జావాసి డిటి డాట్ జావా కంపైల్ అయింది. సో రన్ చేద్దాం. జావా డిటి. సో ఇక్కడ మనకు ప్రింట్ అయింది వాల్యూ మనం ఏది స్టోర్ చేసాము.
ఒక్కసారి ఈ వాల్యూని ఒక పాయింట్ పెంచుదాం. సో దీన్ని కాస్త నేను 49 చేస్తా. 49 చేస్తే ఏమైద్దో చూద్దాం ఒకసారి. అవుట్ ఆఫ్ బౌండ్ వెళ్ళిద్దో ఏంటో. సో ప్రోగ్రామ్ కంపైల్ చేసా. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇంటీజర్ నెంబర్ టూ లార్జ్, ఎందుకంటే మనకి వాల్యూ అనేది ఇదే హైయెస్ట్, మనకి దీనికంటే ఎక్కువ ఇచ్చాం కాబట్టి మనకి ఇది ప్రింట్ అవ్వట్లేదు, అందుకని ఎర్రర్. నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి ఫోర్త్ది లాంగ్. సపోజ్ ఇప్పుడు లాంగ్కి ఈ వాల్యూ చేంజ్ చేయకుండా ఇందులో మనం ఏదైతే అవుట్ ఆఫ్ బౌండ్ వాల్యూ ఇచ్చామో ఇంటికి ఈ వాల్యూని ఉంచుదాం. సో ఇక్కడ మనం స్పెసిఫై చేయాల్సింది ఇంటి కాదు, లాంగ్. లాంగ్ వచ్చేసి ఇక్కడ వేరియబుల్ నేమ్ యూజర్ ఇస్తుంది కాబట్టి మై లాంగ్, అండ్ ఐఎమ్ ప్రింటింగ్ ది డేటా టైప్ మై లాంగ్. సో ఇదండి మన ప్రోగ్రామ్. ఇప్పుడు ఇందాల ఇది వచ్చేసి ఇంటీజర్కి ఈ వాల్యూ అవుట్ ఆఫ్ బౌండ్ అయింది, కానీ ఇక్కడ లాంగ్కి అవుట్ ఆఫ్ బౌండ్ అవ్వదు, ఎందుకంటే మనకి ఇక్కడ లాంగ్ వాల్యూ రేంజ్ వచ్చేసి ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ ఇంత పోల్చుకుంటే, అందుకని చెప్పి. ఇంకొకటి, మీరు లాంగ్ డేటా టైప్ స్పెసిఫై చేసేటప్పుడు ఇక్కడ రేంజ్ తర్వాత వాల్యూస్ తర్వాత క్యాపిటల్ ఎల్ ఇవ్వాలి. క్యాపిటల్ ఎల్ అంటే అది లాంగ్ అని చెప్పి జేవిఎం అర్థం చేసుకొని ప్రోగ్రామ్ రన్ చేస్తుంది. ఈ ఎల్ ఇవ్వకపోతే కనుక మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ ఇప్పుడు మనం ఎల్ ఇచ్చాం కాబట్టి ఎర్రర్ ఏం అవ్వకుండా కంపైలేషన్ అయ్యి రన్ కూడా అవుతుంది. కంపైలేషన్ చేద్దాం. సో కంపైల్ అయింది, రన్ చేద్దాం ప్రోగ్రామ్ని. సో ప్రోగ్రామ్ రన్ అయింది. ఇప్పుడు ఒకసారి మనం ఈ ఎల్ అనేది స్పెసిఫై చేయకపోతే ఏమవుతుందో చూద్దాం. సో ఎల్ తీసేసాను ఇక్కడ నేను, ఇప్పుడు ఎల్ తీసేసా. ఇప్పుడు కంపైల్ చేసి చూద్దాం ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ కంపైల్ అవ్వాలి, ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే మనం ఎల్ స్పెసిఫై చేయాలి కన్ఫర్మ్ అది లాంగ్ టైప్ అని చెప్పి. సో నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి ఫ్లోట్. ఫ్లోట్ వచ్చేసి మనకు ఫ్రాక్షనల్ వాల్యూ స్టోర్ చేసుకుంటుంది, అంటే పాయింట్ వాల్యూస్ని. సో మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాద్దాం ఫ్లోట్కి కూడా. ఇక్కడ మనకి ఇప్పుడు డేటా టైప్ వచ్చేసి ఫ్లోట్ కాబట్టి ఫ్లోట్ అని డిక్లేర్ చేయాలి. ఫ్లోట్ ఇది వేరియబుల్ నేమ్ యూజర్ ఇష్టం కాబట్టి నేను మై ఫ్లోట్ అని ఇచ్చుకుంటున్నా. ఇంకా ఇక్కడ మనం ఎట్లాంటి ఇంటీజర్ నెంబర్స్ అంటే నెంబర్స్ ఇవ్వకూడదు, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఇవ్వాలి. సపోజ్ 2.977 ఇస్తాను నేను. ఇంకా ఇక్కడ నెంబర్ ఇచ్చేటప్పుడు మీరు F1 స్పెసిఫై చేయాలి. F అంటే ఫ్లోట్ అని చెప్పి జేవిఎం అర్థం చేసుకుంటుంది. సో ఇక్కడ మై ఫ్లోట్ వేరియబుల్ నేమ్ ప్రింట్ చేయాలి మనం. సో ఇది మన ప్రోగ్రామ్ ఫ్లోట్కి వచ్చేసి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం ఒకసారి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కమాండ్ వచ్చేసి కంపైలేషన్ చేయడానికి జావాసి dt.java. dt.java అంటే నా ఫైల్ నేమ్. సో ఇక్కడ ప్రోగ్రామ్ కంపైల్ అయింది, రన్ చేద్దాం. జావా dt. సో ఇక్కడ మనకి 2.977 అనేది ప్రింట్ అయింది. మనకి ఏం ఇందులో డిస్కస్ చేసుకున్నాం, ఫ్లోట్ అనేది పాయింట్ తర్వాత 6 to 7 డెసిమల్స్ వరకు స్టోర్ చేసుకుంటుందని. సో ఇక్కడ మనం 3 డెసిమల్స్ ఇచ్చాం, మనకు 6 to 7 స్టోర్ చేసుకుంటుంది కాబట్టి మనం ఒక 6 డెసిమల్స్ ఇద్దాం. ఇప్పుడు 9777. సో ఇప్పుడు మనకి పాయింట్ తర్వాత టోటల్ 6 వాల్యూస్ ఉన్నాయి. 6 వాల్యూస్ స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్లోట్ డేటా టైప్ అన్నది. సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. మనకి అవుట్పుట్ అన్నది మొత్తం ఈ డెసిమల్ తర్వాత 6 నెంబర్స్ కూడా ప్రింట్ అయితే చూద్దాం ఒకసారి. సో కంపైలేషన్కి వచ్చేసి జావాసి dt.java. ప్రోగ్రామ్ కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ. లెట్స్ రన్ జావా dt. సో మనకి చూసుకుంటే 2.977977 6 వాల్యూస్ కూడా ప్రింట్ అయినాయి ప్రోగ్రామ్ డెసిమల్ పాయింట్ తర్వాత. సో మనం ఇప్పుడు 7 కూడా ఇచ్చి చూద్దాం. 7 వాల్యూస్ ఇద్దాం డెసిమల్ తర్వాత, ఎందుకంటే 6 to 7 రేంజ్ అన్నారు కాబట్టి పాయింట్ తర్వాత. ఒకసారి కంపైల్ చేద్దాం. ప్రోగ్రామ్ కంపైల్ అయింది. సో రన్ చేస్తే మనకి ఇక్కడ 7th వాల్యూ ఏది ఉందో అది రౌండ్ ఆఫ్ చేసి ఓన్లీ 6 digits వరకు ఇస్తుంది. అంటే మనకి పాయింట్ తర్వాత ఓన్లీ 6 digits మాత్రమే స్టోర్ చేసుకుంటుంది ఈ ఫ్లోట్ డేటా టైప్ అన్నది. సో ఇంకా మీరు నెంబర్ ఇచ్చిన తర్వాత F1 చెప్పి మెన్షన్ చేయాలి ఫ్లోట్ డేటా టైప్కి. If you enjoy the content I create and want to see more, the best way to support me is by hitting that like button. It really helps me reach more people and grow our community. And if you want to stay updated with all my latest videos, make sure to subscribe and turn on the bell icon. That way, you won't miss a single upload. Your support means everything, and together we can make this channel even better. So, like, subscribe, and let's keep this journey going.